భూములను ఎక్కువగా నిషేధ జాబితాలో పెట్టారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికీ కొంత వాస్తవానికి మందకోడిగా సాగుతున్న సంగతి మనందరూ తెలిసిందే కదా. ఒకవేళ ఈ నిషేధిత భూముల వివరాలు ఎక్కువ పోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆలోచిస్తారు. కానీ ఒక రకంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ నిషేధిత భూమికి ఇది ఈ భూమిని మనం కొనొద్దు, ముట్టుకోవద్దు, అమ్మొద్దు. ఎందుకంటే అవి ఆ రియల్ ఎస్టేట్ లో ఆ జోలికి పోద్దని క్లారిటీ అని ఉంటుంది కనీసం రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకి. ఇక్కడ అయ్యో ఇప్పటికే మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో ఏంది రియల్ ఎస్టేట్. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆ రంగం మరింతగా ఎక్కువగా ప్రభావితం అవుతుందనే అభిప్రాయాలు కూడా నిలబడుతున్నాయట. సో ఓఆర్ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రోజువారీ లావాదేవీల పైన కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కలని రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఏరియాలని ఓఆర్ఆర్ లోపల ఉన్న 39 సబ్ రిజిస్టార్ల పరిధిలోనే చాలా భూముల లావాదేవీలు జరుగుతాయి. అవి నిషేధ జాబితాలకు పోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉందంటారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి భూ యజమానుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే 2 నెలల క్రితం నివేదిక అందినా కూడా ఇప్పటిదాకా నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. వాస్తవానికి నిషేధిత భూములు ఒక 60 నుంచి 70 లక్షలు మాత్రమే ఉండే అవకాశం ఉంది జనరలైజ్ గా లెక్క చూస్తే. కానీ వీళ్ళు 1 కోటి ఎకరాలు అంటారు. మరి ఇంకో 20-30 లక్షల ఎకరాలు ఎక్కడి నుంచి నిషేధిత భూములకు చేరుతున్నాయి జాబితాలోకి. అధికారుల దోపిడీకి అస్త్రం అని అంటారు. ఈ రకంగా ఇట్లా కూడా జరగవచ్చు అనే ఒక ప్రిడిక్షన్ కూడా రాశారు దీంట్లో. ఏంది రాష్ట్రంలో ప్రభుత్వ భూములు 13.82 లక్షల ఎకరాలు. సో ఇక్కడ క్లియర్ గా అన్ని రాశారు చూడరు. అంటే మొత్తం నిషేధిత భూముల జాబితా మొత్తం రాశారు ఇక్కడ ఒక రకంగా. అంటే మనకు నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వ భూములు ఎంత నీకు ప్రభుత్వ భూములేమో 13.82 లక్షలు. ప్రభుత్వ ఖాళీ భూములు అంటే ఖాళీగా ఉన్న భూములేమో 7.21 లక్షల ఎకరాలు. అటవీ భూములు 41.74 లక్షల ఎకరాలు. అటవీ భూమి హైయెస్ట్ ఉంటుంది. 41 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉంది. దాంట్లో దేవాదాయ శాఖ కింద 74,128 ఎకరాలేమో దేవాదాయ శాఖ భూములు. వక్ఫ్ భూములేమో 45,564 ఎకరాలు. అన్ని కలిపి అంతే కదా, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, ఖాళీ భూములు మొత్తం కలిపి ఇగో అంతే మనం చెప్పినట్టు ఒక 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధ జాబితాలో కనిపించేది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో